అందరికీ నమస్కారం. ఈరోజు మన నేత జననేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకు ఇక్కడ ఉన్న అందరి తరపున అందరూ మాట్లాడలేరు కాబట్టి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఎలాంటి శుభాకాంక్షలు? ఇంకొక 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో, అలాగే ఒక స్వార్థపూరితమైన కోరిక అందరికీ ఉండేది. ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ మహాయజ్ఞం అయితే తలపెట్టి నడుపుతున్నారో ఇప్పుడు రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ గుర్తించే రకంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నారు. ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం అందరం. తర్వాత అందరికీ పుట్టినరోజులు మనందరం చేసుకుంటాం. మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కావాల్సిన వాళ్ళతో జరుపుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, అనుచరులు, బంధువులు అందరూ చేసుకుంటారు. అది ఒక ఫంక్షన్, వేడుక. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన, ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ ఆ స్వప్నాలు సాకారం కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న వారైతే, అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే, దాన్ని సాక్షాత్కారం చేయించడం, దానికి అవసరమైన పట్టుదల ఉన్న వారిని మహానుభావులు అంటాం, మహనీయులు అంటాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి దొరికితే వాళ్ళని వదులుకోకూడదు, ఆ జాతి వదులుకోకూడదు, వదులుకోదు కూడా. మనకు తెలుగు జాతిలో కూడా స్వాతంత్రం ముందు నుంచి ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన జాతి రత్నాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు జాతి కోసం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెలిగిన రత్నాలు ఉన్నాయి. శాశ్వతంగా వీటన్నిటినీ దాటి కూడా శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆఖరణ వచ్చే తెగలో తేడా ఏముంటుంది? మామూలు నాయకులకో మహానాయకులకు వీళ్లకు తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్న కలలు కనడమే కాదు, సాక్షాత్కారం చేయించడమే కాదు, ఆ క్రమంలో మన జీవితాల్లో పూర్తి ఎలాంటి మార్పులు అంటే, మనంతటా మనం నిలబడగలిగి సమానత్వం అనేది పూర్తి స్థాయిలో మొత్తం సమాజానికి సాధించే దిశగా ఒక రాష్ట్రాన్ని నడిపించగలగడం అనేది, అది అందులో ఒక వ్యక్తి ఎలా సాధ్యం అని అనుకుంటే ఇదిగో ఇలా సాధ్యం అని సమాధానం చెప్పగలిగిన దాంట్లో మనకు 5 ఏళ్ల పాటే పాలించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మరో 5 ఏళ్ల కోసం ప్రజల ఆశీస్సుల కోసం అడుగు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే, తండ్రిని ఇచ్చిన తనయుడుగా ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం. బహుశా పైన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకంటే ఏ తండ్రికైనా ఏమి గర్వకారణం ఉంటుంది? ఏముండదు. తాను ఏదైతే వదిలేశారో, దురదృష్టవశాత్తు మధ్యలో తను ఏ యజ్ఞం అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 4 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా, ఆస్వాదించేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన 4.5 ఏళ్లలోనే
మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసింది, సాక్షాత్కరింపజేసింది మనందరం చూస్తున్నాం. ఊర్లు మారిపోయాయి, కుటుంబాలు మంచి మేలిమలుపు వైపు మార్పు తీసుకున్నాయి. ఊరు మారిపోయిందంటే మనమే చూస్తున్నాం. ఒక చిన్న ఊర్లోకి వెళ్తే ఇంతకుముందు ఈ రోజుకు 4.5 ఏళ్లలో బిల్డింగ్లు భవనాల పరంగా కొత్తవి రావడమే కాదు, ఒక సచివాలయం కావచ్చు, ఒక ఆర్బీకే కావచ్చు, ఇంకొక వెల్నెస్ సెంటర్ కావచ్చు, మొత్తం పరిపాలనే అక్కడికి వచ్చేసింది, డోర్ స్టెప్ దగ్గరికి. ఏ వర్గం వల్లైనా కావచ్చు, ఆ పన్నులకు పేదలకేమో చేయూత దొరికింది. వాళ్ళ చేయి పట్టుకొని నడిపించే ప్రభుత్వం, ఉన్నవాళ్ళకైతే ఎవరి జీవితాలు వాళ్ళు జీవించడం, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని వాళ్ళకైతే ప్రభుత్వము లేదా రాజకీయ జోక్యాలు లేకుండా హాయిగా స్వేచ్ఛగా సాధికారతతో బతకగలిగిన వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏ పని చేసినా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తో పాటు రాజకీయాలకు కూడా అతీతంగా అందరికీ సమానంగా అవకాశాలు, వాళ్ళకి ఏం రావాల్సినవి దక్కాల్సినవి అవన్నీ దక్కేట్టు చూడడం, ప్రజాస్వామ్యం స్ఫూర్తి, ప్రజాస్వామ్యంలో ఏదైతే అత్యున్నతమైన ఇది ఉంటుందో, అంటే ప్రతిదీ నా హక్కు, ఒకరు నన్ను నియంత్రించలేరు, అలాంటి పాలన, అంటే జోక్యం లేకుండా స్టేట్ జోక్యం, ప్రభుత్వ జోక్యం అనేది లేకుండా స్వేచ్ఛగా బతకగలిగిన అవకాశం ఇది ఈ రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. దీన్ని కేవలం కొద్దిమందికి ఏదో అవి ఇవ్వడము, లేదా 1-2 రంగాలలో ఇంతకుముందు అన్నట్టు విద్యారంగము, వైద్య రంగంలోనూ కొన్ని చేయడము, పనులు చేయడము దానిగా చూడొద్దు. మొత్తంగానే ప్రభుత్వ ప్రమేయం లేనిది ఏమీ, రాజకీయ ప్రమేయం లేనిది ఏది జరగని పరిస్థితి నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు శాచురేషన్ బేసిస్ మీద అన్ని ఇవ్వడం, అలాగే పూర్తి పారదర్శకంగా అందరికీ సమానంగా ఇవ్వడం, అది కూడా మన ఇళ్ల దగ్గరికి తెచ్చి తీసుకురావడం, మధ్యలో ఎవరి జోక్యం లేకుండా చేయడం, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గైడ్ లైన్స్ ఏవైతే పెట్టుకొని తనకు తాను పెట్టుకొని ప్రభుత్వానికి పెట్టి, మన పార్టీకి పెట్టి, అందరినీ ఒకే పద్ధతిలో చూస్తుంది ఈ ప్రభుత్వం. రాజకీయం వేరుగా చేస్తాం, కానీ వీటిని ఆసరా చేసుకుని మేము రాజకీయం చేయము. మనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయము అనే అత్యున్నత మహోన్నత లక్ష్యంతో ఈరోజు ఆయన అడుగులు వేసి ఒక ధీమాగా మళ్ళీ మనలందరినీ ముందుకు నడిపిస్తున్నారు. రేపు 24 ఎన్నికలను ఫేస్ చేస్తున్నాం. ఇది ఎక్కడ కనపడదు, ఏ స్టేట్లో కూడా. మామూలు అధికారంలోకి రాగానే చెప్పిన హామీల్లో ఒక 20% చేసి, ఒక 20% దాచిపెట్టుకొని, ఇంకొక 40% తర్వాత చూడొచ్చులేని వాయిదా వేసుకొని, ఆఖరణ ఎన్నికలు వచ్చేప్పుడు వాటిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేసి పెట్టి చేయొచ్చు. ఇది కన్వెన్షనల్ సంప్రదాయ రాజకీయం అని మనకు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు అలవాటు చేశారు. దేశంలో చాలామంది ఫాలో అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దాంట్లో వాళ్ళు పర్ఫెక్షన్ సాధించినారు. ఏది చేయాల్సిన అవసరం లేదు, చెప్తుంటే చాలు, చేసినట్టు కనిపిస్తే చాలు. మీడియా మనకు పూర్తి ఇది కాబట్టి అసలు చేయకపోయినా పర్లేదు, చేసినట్టు కూడా మనం నమ్మపలకొచ్చు. మళ్ళీ ఎన్నికలు వస్తే ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇది చూపొచ్చు, అరచేతిలో స్వర్గమే చూపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం, బెంజ్ కార్ ఇస్తామని మళ్ళీ ఎన్నికలకు రావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైలు. ఆయనతోనే ఎందుకు పోల్చుకుంటున్నామంటే ఆ ఎదురుగా ఆయన కనపడుతున్నాడు కాబట్టి, మళ్ళీ వచ్చాడు కాబట్టి, ముందుకు వచ్చాడు కాబట్టి 24 ఎన్నికలు కూడా. అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఒక కొత్తగా పార్టీ పెట్టి 10 ఏళ్లలో నిలబడి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి
ఏం అనుభవం ఉంది ఈయనకు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ? ఆయనలాగే మనం కూడా 4 దాచిపెట్టుకోవాలి, 10 పెట్టుకొని తర్వాత చెప్పచ్చు. ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా అట్లే పెట్టేసి తర్వాత చూడొచ్చు. ఇలాంటి కాంట్రాక్టర్లకు ఇంకోరుకు దోచిపెట్టి దాంట్లోంచి తీసుకోవచ్చు. రాజకీయంగా ఎట్ల పనులకు ఇది కావాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎన్నికలకి ఎట్లా సిద్ధం కావాలని అనుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలే? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. చేయకపోగా అనితర సాధ్యమైన ఒక కొత్త దారి తనకు తాను వేసుకుంటూ వచ్చాడు. ఆ దారి ఈరోజు వెనక్కు మనకు తిరిగి చూస్తే ఇది కదా నిజమైన రహదారి ప్రజాస్వామ్యానికి కానీ సమసమాజం దిశగా అడుగులు వేయించడానికి కానీ